Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా వెళ్ళిన కపుల్స్ వాళ్ళకు కొంతమందికి చాలా ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయండి. ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ కిడ్స్ అయిన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని ఎంబ్రియోస్ మిగిలి ఉండొచ్చు. సో ఈ మిగిలిన ఎంబ్రియోస్ని అదే ల్యాబ్లో ఫ్రీజింగ్లో వాళ్ళు రెన్యూ చేసుకుంటూ ఉంటారు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అనమాట. అంటే అది ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ కోసం కావచ్చు. సమ్ టైమ్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఆ ఎంబ్రియోస్ అలానే ఉంచుకుంటారు ఎప్పటికైనా ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కోసం. ఇలా ఎంతవరకు ఆ ఎంబ్రియోస్ని ఉంచచ్చు లీగలీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్, ఎక్కువ టైం సంవత్సరాలు ఆ ఎంబ్రియోస్ ల్యాబ్లో అట్లా ఫ్రీజింగ్లో ఉండడం వల్ల ఆ ఎంబ్రియో ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, అటువంటి ఎంబ్రియోతో రేపు నేను ఫ్యూచర్లో మళ్ళీ ట్రాన్స్ఫర్కి వెళ్లాల్సి వస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఒకవేళ వస్తే ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా. సో ఫస్ట్ లీగల్ స్టాండ్ పాయింట్ నుంచి మాట్లాడితే ఏఆర్టీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ యాక్ట్ 2021 ఇండియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏం చెప్తారంటే మాక్సిమం అప్ టు 10 years ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్లో ఉంచుకోవచ్చు అంటారండి. ఇప్పుడు న్యూస్ కొన్ని ఐ థింక్ ఈవెన్ 1 year ago అట్లా న్యూస్ వచ్చింది. ఏంటి అంటే ఒక కపుల్ ఆల్మోస్ట్ 23 years బ్యాక్ వాళ్ళు ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్ని 23 సంవత్సరాల తర్వాత అవే ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్ నుంచి తీసి మెల్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకొని సక్సెస్ కూడా పొందారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇది ఏమీ షాకింగ్ కాదండి, బికాస్ మేము ఒక ఎంబ్రియో తయారైన దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాము అంటే నియర్లీ సమ్ -170 odd degrees లో మనం ఫ్రీజ్ చేసినప్పుడు ఎంబ్రియోలో ఉన్న పూర్తి మెటబాలిజం అరెస్ట్కి వచ్చేస్తుంది. సో అది ఒక్క డే కానీ ఒక్క నిమిషం కానీ ఏజింగ్ అన్నది ఉండదు, అది అక్కడ ఆగిపోయి ఉంటుంది. సో అటువంటి ఎంబ్రియోని మీరు ఎప్పుడైనా కూడా మెల్ట్ చేసి యూ కెన్ యూజ్ ఇట్. ప్రెగ్నెన్సీ ఇచ్చే అవకాశాలు, అలానే ఆ పవర్ రీటైన్ చేస్తుంది. రేపు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా జన్యు పరంగా అది ఆల్రెడీ బాగాలేకుంటే అది ప్రెగ్నెన్సీ ఇవ్వదు లేదా అబార్షన్కి దారి తీస్తుంది. కానీ జెనెటికలీ మంచి ఎంబ్రియో అయినట్టయితే ఫ్రీజింగ్ పీరియడ్ ఆ డ్యూరేషన్ వల్ల ఎంబ్రియో మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు. సో అందుకే వితౌట్ ఎనీ హెజిటేషన్ మీకు ఎక్కువ ఎంబ్రియోస్ ఒక సైకిల్ వెళ్ళారు ఐవీఎఫ్కి, మంచి నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తయారయ్యాయి అంటే పెట్టుకోండి. మేము టైమ్ అండ్ అగైన్ మా దగ్గర వచ్చే కపుల్స్ని కూడా మేము ఇన్ఫాక్ట్ రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేస్తూ ఉంటాం వాళ్ళని, ఎక్కువ ఎంబ్రియోస్ ఎన్ని తయారైనా కూడా పెట్టుకోండి, ఒక్క ఎంబ్రియోని కూడా వదులుకోకండి, దే ఆర్ వెరీ ప్రెషియస్ అని చెప్పేసి. బికాస్ మా దగ్గర ఎంతో మంది కపుల్స్ ఉన్నారండి, కొన్నిసార్లు 6 ఎంబ్రియోస్ లేదా 10 ఎంబ్రియోస్ వస్తుంటాయి, రెండే పెట్టుకొని అన్ని వద్దు అనుకుంటూ ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్ ఫినాన్షియలీ కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు అప్పటికప్పుడు, బట్ ట్రై యువర్ మాక్సిమం పెట్టుకోవడానికి. ఎందుకంటే ఎంబ్రియోస్ మంచిగా తయారయ్యాయి అంటే ఆ సెట్ ఆఫ్ ఎగ్స్ మనం తీసినవి మంచిగా ఇచ్చినట్టు. మళ్ళీ మీరు వెళ్ళినా ఫ్యూచర్ లో ఐవీఎఫ్ ఇంతే మంచి అవుట్పుట్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేము. సో వెన్ యూ హ్యావ్ గుడ్ ఎంబ్రియోస్ అవి వదులుకోకుండా మంచిగా ఫ్రీజింగ్ లో ఉంచుకోండి. అండ్ టైం గురించి ఆలోచించకండి. ఇప్పుడు ఫస్ట్ బేబీ అయింది లక్కీగా, 3 years తర్వాత వచ్చారు, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వెళ్ళాలనుకుంటున్నారు. సో 3 years బ్యాక్ నేను ఎంబ్రియోస్ పెట్టుకున్నాను, అవే వాడతాను, ఏమన్నా అవుతుందా? లేదు, సక్సెస్ రేట్ అలానే ఉంటుంది. సో ఎంబ్రియోస్ ఫ్రీజింగ్ పీరియడ్ వల్ల క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వదు. లీగలీ మాత్రము 10 years వరకే మాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలౌ చేసేది. థ్యాంక్ యూ.